ఏంట్రా ఇది పోయినట్టు కూర్చున్నాడు? ఏంట్రా అంతడలు ఉన్నావు? ఏం లేదురా. ఏదో ఉంది, లేకుండా మీరు అలా ఉండరు. మా నానిగాడు నందిని ప్రేమిస్తున్నానని చెప్పాడురా. మరి ఆ అమ్మాయి ఏముంది? వాళ్ళ బాబాయ్ చేత చెంపచెళ్ళు మనిపించేసరికి గుడ్డు జల్లు మన ఇక్కడ కూర్చున్నాడు. ఇదే ప్లేస్ లో నాకేం చెప్పావు? నువ్వేం చేసావు? నువ్వు చేసే సంసారం, మేము చేసే అభిచారం. మా జీవితం చచ్చినా పర్వాలేదురా. నందిని లేకపోతే నాకు జీవితమే లేదురా. నందిని నా ప్రాణం, నందిని నా జీవితం, నందిని నా ఊపిరిరా. ఎటు చూసినా నా ప్రపంచం మొత్తం నందినియేరా. నా నందిని నందిని నందిని. వీడికి పిచ్చి బాగా ముదిరిందిరా. వీడిని మార్చడం మన వల్ల కాదు. నడవండి. నాయుడు చేతులు వీడి పని అయిపోయినట్టే. చెప్పు తల్లి. నేను ఊళ్ళో ఉండను నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. అదేంటమ్మా, ఊళ్ళో జనాలకి వైద్యం చేయాలని పట్టుబట్టింది నువ్వే కదా. వీళ్ళు జనాలు కాదు నాన్న, జగముండులు, అంతా మూర్ఖులే. సో నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. మీరేమంటారా? అన్నయ్య, మన పాప బాగుంటమే మనకు కావాలి. అదేంటమ్మా, ఊళ్ళో హాస్పిటల్ కట్టిస్తానన్నావు, అంతలోనే ఊరంటావేంటమ్మా? దాని ఇష్టం అన్నయ్య, అది ఎక్కడుంటే మనకేంటి, తను బాగుంటమే మనకు కావాలి. నీ ఇష్టం తల్లి. థ్యాంక్ యూ నాన్న. ఏంటి రోజు కొత్తగా కనబడుతున్నావు? కొత్తగా ఏం లేదు బావా, నువ్వు అలా చూడకు, సిగ్గేస్తుంది. ఓయమ్మ, నీ సిగ్గు సింగారంగాను. బావా, చాలా రోజుల నుండి నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పాడు. ఏంటిది? బావా, ఐ లవ్ యూ. నిజమా? నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టమే. ఎన్నో రోజుల నుంచి నీకు ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నా. ఇదిగో ఈ రోజు నీ అంతటి నువ్వే చెప్పేశావు. అవునా? అలా అంటాను అనుకున్నావా? ఇదిగో చూడు సూజీ, నాకు నీ మీద ఎప్పుడు అలాంటి ఉద్దేశం లేదే. ఎప్పుడు అలా ఊహించుకోలేదు కూడా. ఒకవేళ నా మీద నీకు అలాంటి ఉద్దేశం ఉంటే నేనేం చేయలేను. సారీ సూజీ, ఏమనుకోకు.